హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 14th వీక్కి సంబంధించిన ఎపిసోడ్ హైలైట్స్ అలాగే ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది వీడియో కింద కామెంట్ చేయండి. ఈ రోజు హౌస్లో 2 టాస్క్లు అయితే జరిగాయి. ఒకటైతే బ్లాక్ టాస్క్. దీంట్లో గౌతమ్ కృష్ణ అయితే చాలా బాగా ఆడాడు. 3 రౌండ్లు కూడా ఫస్ట్ తనే ఫ్లాగ్ని పట్టుకుంటాడు. ఫస్ట్ రౌండ్లో నబీల్ని రేస్ నుంచి అవుట్ చేస్తాడు. సెకండ్ రౌండ్లో ప్రేరణని అవుట్ చేస్తాడు. వీళ్ళిద్దరు ఆల్రెడీ ఓట్ అప్పీల్ చేసుకున్నారు కాబట్టి వీళ్ళిద్దరిని తీసేస్తాడు. థర్డ్ రౌండ్లో నిఖిల్ స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి నిఖిల్ని తీసేస్తాడు. ఫోర్త్ రౌండ్లో రోహిణి అయితే పట్టుకుంటుంది ఫ్లాగ్, గౌతమ్ కృష్ణని తీసేస్తుంది. ఇక ఫిఫ్త్ రౌండ్లో అవినాష్ పట్టుకొని విష్ణుప్రియని తీసేస్తాడు. లాస్ట్కి అవినాష్ రోహిణి మిగులుతారు. రోహిణి అయితే పట్టుకుంటుంది, టాస్క్ విన్ అవుతుంది. నెక్స్ట్ టాస్క్ సెకండ్ టాస్క్ ప్రోమోలో చూసే ఉంటారు. ఒక చిన్న టైల్ ఒక పెద్ద టైల్ అన్నీ పెట్టి లాస్ట్లో ఎవరు అన్డిజర్వ్ వాళ్ళ ఫోటో పెట్టి పడగొట్టాల్సి ఉంటుంది. ఈ టాస్క్లో అయితే విష్ణుప్రియ విన్ అవుతుంది. ఈ టాస్క్లో చాలా గందరగోళం అయితే జరిగింది. రోహిణి దీనికి సంచాలకగా వ్యవహరించింది. టాస్క్ చాలా కన్ఫ్యూజన్గా చాలా ఫౌల్స్ అయితే ఆడారు. ఈ టాస్క్లో లాస్ట్కి విష్ణుప్రియ అయితే విన్ అవుతుంది. విష్ణుప్రియ రోహిణి ఇద్దరు విన్ అయ్యారు కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరి డిజర్వో వాళ్ళకి ఓట్ చేయాలని బిగ్ బాస్ అడుగుతారు. హౌస్ మేట్స్ అందరూ విష్ణుప్రియకి సపోర్ట్ చేస్తాడు. ఒక అవినాష్ తప్ప అవినాష్ రోహిణికి సపోర్ట్ చేస్తాడు. అలా ఈరోజు విష్ణుప్రియకి అయితే ఓట్ అపీలింగ్ ఛాన్స్ అయితే వచ్చింది. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉందో చూద్దాం. టాప్లో నిఖిల్ ఉన్నాడు 31% ఓటింగ్తో. సెకండ్ ప్లేస్లో గౌతమ్ కృష్ణ ఉన్నాడు 21% ఓటింగ్తో. వీళ్ళిద్దరూ టాప్ 2లోనే ఉన్నారు అఫీషియల్లో కూడా. ఇక థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉంది 13% ఓటింగ్తో. ప్రేరణ కూడా ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇక ఫోర్త్ ప్లేస్లో రోహిణి ఉంది 11% ఓటింగ్తో. ఫిఫ్త్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది 10% ఓటింగ్తో. సిక్స్త్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు 10% ఓటింగ్తో. విష్ణుప్రియ నబీల్ ఇద్దరూ కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. ఆల్రెడీ సోషల్ మీడియాలో విష్ణుప్రియ డేంజర్ జోన్ ఎలిమినేట్ అయింది అనే న్యూస్ అయితే వైరల్ అవుతుంది. ఎలిమినేట్ అయితే కాలేదు, కానీ డేంజర్ జోన్లో అయితే ఉంది. సాటర్డేనే తెలుస్తుంది ఎలిమినేట్ అయిందా కాలేదా అనేది. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.